కదా. అయితే ఇవాళటి రెసిపీ వచ్చేసి యమ్మీ అండ్ టేస్టీ వెనీలా ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో అందరికీ ఇష్టమే కదా. సో నాన్ వెజ్ వెర్షన్ ఈ ఐస్ క్రీమ్ని ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా ఎగ్స్ని బీట్ చేసి ఎగ్ యాక్ని ఒక దాంట్లో, ఎగ్ వైట్ని ఒక దాంట్లో సపరేట్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మనం సపరేట్ చేసి సెపరేట్ బౌల్స్లో వేసుకోవాలి. ఇది పక్కకు పెట్టుకుందాం సపరేట్గా. నెక్స్ట్ ఎగ్ యాక్ పక్కకు పెట్టేసి ఎగ్ వైట్ని మనము ఎలక్ట్రిక్ బీటర్ ఉంటుంది కదా, ఆ ఎలక్ట్రిక్ బీటర్తోని మనం బీట్ చేసుకోవాలి. సో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మనకి ఎగ్ వైట్ అనేది లిక్విడ్ కన్సిస్టెన్సీలో కనిపిస్తుంది, బట్ మనం బీట్ చేస్తూ ఉండగా అది మనకి క్రీమీ టెక్స్చర్లో ఫామ్ అవుతుంది. సో చూడండి వీడియోలో, బీట్ చేస్తూనే ఉండాలి. సో మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేస్తూనే ఉండాలన్నట్టు. తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ని మీరు ఇంట్లో ట్రై చేసి తీరాల్సింది, బికాస్ మీరు మార్కెట్లో కొన్నదానికన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ మీరు ఈ ఐస్ క్రీమ్ని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేశారంటే నెక్స్ట్ టైం మార్కెట్లో కొనడానికి ప్రిఫర్ చేయరు. జస్ట్ మార్క్ మై వర్డ్స్. అండ్ ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ చూస్తున్నారు కదా, ఎగ్ క్రీమీ టెక్స్చర్లోకి మెల్లమెల్లగా కన్వర్ట్ అవుతుంది. ఈ టైంలో మనము క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. సో ఈ టైంలో 1 కప్ షుగర్ని పక్కకు పెట్టుకోవాలి. ఆ 1 కప్ షుగర్లోకి 1 టీ స్పూన్ షుగర్ని నేను ఇప్పుడు ఈ ఎగ్ వైట్లోకి యాడ్ చేశాను అన్నమాట. షుగర్ పౌడర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మనం బీట్ చేస్తే కనుక మనకి థిక్ క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, కొంచెం థిక్ అయింది. అండ్ ఇది కొంచెం కాసేపు ఒక 5 minutes అలా కంటిన్యూస్గా బీట్ చేసేసుకోవాలి. సో ఎయిర్ బబుల్స్ అలాంటివి రాకుండా. చలో డన్. సో నేను 5 minutes కంటిన్యూస్గా బీట్ చేసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇందులో మనము యాక్ని మనం సపరేట్ చేసి సపరేట్ బౌల్లో పెట్టాం కదా, సో అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాం అన్నట్టు. సో దీన్ని యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ 1 టీ స్పూను వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసేసుకుందాము. సో టీ స్పూన్ వెనీలా ఎసెన్స్. సో మళ్ళీ బీటింగ్ ప్రక్రియ మొదలు పెట్టాలి. సో బీట్ చేస్తూ ఉండాలి ఎలక్ట్రిక్ బీటర్తో. సో చూస్తున్నారు కదా, లైట్గా మనకి ఎల్లోయిష్ కలర్గా ఫామ్ అయింది. సో వెనీలా ఐస్ క్రీమ్ టెక్స్చర్, కన్సిస్టెన్సీ అన్నీ వచ్చేసాయి అన్నట్టు. సో దీన్ని బీట్ చేసుకోవాలి. కొద్దిగా ఇది బీట్ చేశాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 1 కప్ షుగర్లో 1 టీ స్పూను షుగర్ ఆల్రెడీ యాడ్ చేసాం కదా, ఇప్పుడు మిగతా 1 కప్ షుగర్ని యాడ్ చేసేసుకోవాలి ఇందులో. సో మళ్ళీ యాడ్ చేసేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము బీట్ చేసుకున్నాం కదా ఎగ్ యాక్, ఎగ్ వైట్, దాన్ని సపరేట్గా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు 1 కప్ క్రీమ్ని, ఇది 1 కప్ క్రీము. సో దీన్ని మళ్ళీ బీట్ చేసుకోవాలి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు. సో స్టార్ట్ చేద్దాం. మా రౌడీస్ అయితే పక్కకే ఉన్నాయి. సో మీకు చిన్న చిన్నగా చేతులు కనిపిస్తున్నాయి కదా,
అవి మా రౌడీసే అన్నట్టు. సో ఈగర్గా వెయిట్ చేస్తున్న ఐస్ క్రీమ్ అనగానే. సో ఇలాంటి టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేయండి. సో మంచి క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇది కూడా 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకొని దాన్ని బీట్ చేసుకున్నాం కదా. సో దాన్ని ఇప్పుడు మనం ఎగ్ యాక్ దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. సో సింపుల్. మళ్ళీ ఒకసారి దీన్ని కూడా బీట్ చేసేసుకోవాలి. సో ఇది మొత్తం వేసేసుకొని, ఐస్ క్రీమ్ ప్రిపరేషన్లో చాలా కష్టం ఏమీ ఉండదండి. జస్ట్ మనము బీట్ చేసుకోవడం ఒకటే ప్రాసెస్. సో అన్నీ ఇంట్లో ఉండేవే మామూలుగా. లేదు అంటే ఒక వెనీలా ఎసెన్స్, ఫ్రెష్ క్రీమ్ కొనుక్కుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, మళ్ళీ ఈ విధంగా ఒక్కసారి బీట్ చేసుకోవాలి, రెండు బాగా కలిసే విధంగా. జస్ట్ ఇది మనం మిక్స్ చేయడానికి. సో చూస్తున్నారు కదా, ఎయిర్ బబుల్స్ కూడా కొంచెం ఫామ్ అవుతాయి. సో అవి కూడా సెటిల్ అయిపోతాయి. సో దీన్ని రెండు కలిసే విధంగా బాగా బీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎందుకు అంటున్నానంటే, నెక్స్ట్ మనం ఫ్రీజర్లో పెట్టాలి కాబట్టి అప్పుడు కంప్లీట్గా అవుతుంది ఐస్ క్రీమ్. సో దీన్ని మనము ఒక కంటైనర్లో వేసేసుకొని, లిడ్ ఉండాలి దానికి కంపల్సరీగా. లిడ్ ఉన్న కంటైనర్ తీసుకోండి, దాంట్లో పోర్ చేసేసేయాలి ఇది. సో చూస్తున్నారు కదా, దీన్ని పోర్ చేసేసుకొని, సో కాస్త మిగిలింది ఇంకో కంటైనర్లో కూడా వేసేసుకుంటాను. అండ్ సో దీని లిడ్ అయితే క్లోజ్ చేసేసేయాలి. లిడ్ పెట్టేస్తే మనము ఫ్రీజర్లో పెట్టాలి. డీప్ ఫ్రీజర్లో పెడితే కనుక మనకి 7 నుండి 8 అవర్స్ వరకు లోపల ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అవుతుంది. లేదా మనము ఓవర్ నైట్ కూడా పెట్టచ్చు. సో నేను ఓవర్ నైట్ పెట్టి తీసాను. సో రెడీ అయిపోయింది. నేను బౌల్లోకి తీసుకుంటాను. దగ్గర ఉన్న సోంపుతో నేను గార్నిష్ చేస్తున్నాను కొద్దిగా. అండ్ చూసారు కదా, యమ్మీ అండ్ టేస్టీ